నైరుతి రుతుపవనాలు ముందే రావడంతో రైతాంగం పూర్తిగా వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. మే చివరి వారంలోనే వర్షాలు పడడం పూర్తిగా పసుపు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఎప్పుడైనా సరే జూన్ మాసంలో పసుపు వేస్తారు, కానీ అత్యధికంగా నీరున్న రైతులు మాత్రం ముందే నీటి తడులు పారిచ్చి పసుపును వేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి అత్యధికంగా వర్షాలు రోహిణి కంటే ముందే వర్షాలు పడడంతో పూర్తిగా రైతాంగం ఖరీఫ్ పంటలకు సిద్ధం చేసుకున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 5,60,000కు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. అందులో 40,000 ఎకరాల్లో పసుపు గత ఏడాది సాగైంది. ఈసారి పసుపుకు అత్యధికంగా ధర ఉండడం వల్ల మరింత పసుపు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, రైతులు పసుపు వేసేందుకు పసుపు కొమ్ములను అంటే దాన్ని ఒక్కొక్క కన్నెకు మొలక వచ్చే విధంగా పసుపును కోసి విత్తనం కోసం వాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూడొచ్చు, ఈ పసుపు అంతా కూడా 1 ఎకరంన్నరకు వచ్చే విధంగా ఉందని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ రైతులైతే ఉన్నారు, పూర్తిగా వారు పసుపు కోసే విధానం చూడొచ్చు. ఒక్కొక్క కొమ్ము దాన్ని ఏదైతే పసుపు భూమి నుండి తీసినప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో తీసి దాన్ని విత్తనంగా వాడుకుంటారు. వాడుకున్న తర్వాత దాన్ని ఒక దగ్గర కుప్పపోసిన తర్వాత దానికి మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎన్నెన్ని మొలకలు ఉన్నాయనే విధంగా దాన్ని చూసి విత్తనం కోసం వాడుకొని దాన్ని కోసిన తర్వాత ఇప్పుడు భూమిలో వేసేందుకు రైతులు సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రైతులైతే ఉన్నారు, మహిళా రైతు ప్రధానంగా. అసలు ఈ పసుపు సంబంధించి మహిళా రైతు ఉన్నారు, ఆమెను అడుగుదాం పూర్తిగా అసలు ఇది ఎలా తయారు చేసుకుంటారు అనే అంశానికి సంబంధించి. అమ్మ చెప్పండి, మీరు ఈ పసుపుని ఇక్కడ పోసుకున్నారు, అసలు ఎప్పుడు తయారు చేస్తారు, ఇట్లా ఏంది? ఇది ఎప్పుడు పోసిరు ఇక్కడ? ఫిబ్రవరిలో. ఎన్ని రోజులు ఇట్లా ఉంటది, ఉన్న తర్వాత మొలకలు వస్తాయి? ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఉంటుంది. ఇక ఇంకో 15 days అయితే వేస్తుంటిమి, కానీ ఈసారి వర్షాలు బాగా పడడం వల్ల ఒక 15 రోజుల ముందే వేస్తున్నాం పసుపు. మరి ఇట్లా ముందు ఇట్లా కోస్తున్నాం ఎందుకు? ఇట్లా కోస్తే ఇక ఎకరంన్నరకు వస్తుంది అన్నట్టు మేము అట్లా గంపల కొలతలు పోసుకుంటాం. ఈ కొమ్ము ఒక్కొక్క కొమ్ము చిన్న వేసుకుంటే ట్రాక్టర్ కదా వేసుడు. ఇప్పుడు ఇంతకు ముందు నాగలతో వేస్తే కొంచెం పెద్దగా కోసుకుంటుంటిమి, ట్రాక్టర్కు దూరం దూరం అవుతుందని చెప్పి చిన్నగా కోసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇది కోయడం వల్ల ఎక్కడెక్కడ కోస్తారు దీన్ని? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇవి చూసుకొని కోయాలి. పెద్ద కొమ్మ అయితే 4, చిన్న కొమ్మ అయితే ఇట్లా చిన్నగా ఉంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి లాగా వస్తుంది కాబట్టి ఇక్కడ 2, ఇట్లా మరీ చిన్నగా ఉంటే ఇది ఒకటి అంతే. మొత్తానికి చూసుకోవచ్చు, రైతులు పసుపుకు సంబంధించి ఏదైతే కొమ్ములు పెద్దగా ఉంటే ఒక్కొక్క కొమ్ముకు సంబంధించి ఎన్ని కన్నులు ఉంటాయో ఆ కన్నుల ఆధారంగా మేము విత్తనానికి చేస్తూ ఉంటాం. ఈ ఒక్కొక్క పెద్ద కొమ్ములు ఉంటే 4-5 కన్నులు ఉంటాయి. 4-5 కన్నులు ఉండడం వల్ల అది మాకు విత్తనంగా ఎదిగి వస్తుంది. దానివల్ల మాకు విత్తనం ఎక్కువగా అంటే ఏదైతే విస్తీర్ణం అనుకున్నామో దానికంటే కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద కొమ్ములు ఉంటే, చిన్న కొమ్ములు ఉంటే కొంచెం విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి మహిళా రైతులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ముందస్తుగానే రైతులందరూ కూడా తమ పంట చేనులను సదును చేసుకున్నారు. ఇప్పటికే ముందుగా వర్షాలు పడడంతో రైతులు పసుపు వేసేందుకు అయితే సిద్ధమవుతున్నారు. చూడొచ్చు, మనం నిజామాబాద్ జిల్లాలో జక్రన్పల్లి మండలంలో పసుపు రైతులు అయితే పూర్తిగా పసుపు వేసుకునేందుకు ఆ విత్తనాన్ని శుద్ధి చేసుకొని రేపటికి అయితే పసుపు వేసుకునేందుకు అయితే పూర్తిగా సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ముందస్తు వర్షాలు కురవడంతో రైతులు ఖరీఫ్ పంటలు ఈసారి ముందే వేసేందుకు సిద్ధమయ్యారనే తెలుసుకోవచ్చు. ఎన్నైతే గతంలో పూర్వకాలంలో నాగలతోనే పసుపు వేసేవారు, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ రావడం, ట్రాక్టర్లు రావడంతో ఇటీవల కాలంలో ఎడ్ల సంఖ్య తగ్గిపోయింది. ఇక్కడ రైతు అయితే ఉన్నాడు, ప్రధానంగా పూర్వకాలం పంట ఏదైతే తల్లి పంటగా భావించే పసుపును పూర్వకాలం ఎలాగైతే నాగలితో వేస్తారో దాంతోనే రైతు వేస్తున్నారు. రైతు ఇక్కడ మనతో ఉన్నారు. చెప్పండి అన్న, మీ పేరు ఏం పేరు? నా పేరు గాజుల నర్సయ్య. ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు పసుపు? 2 ఎకరాలు వేస్తున్నాము. మొత్తం చేనంత చేనంత అంటే 7 ఎకరాల దాకా ఉంటుంది పొలం, తోట, మక్క అంటే. ఓకే, 2 ఎకరాలు పసుపు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎంత? 1 ఎకరన్నర పొలము, మిగతాది ఇడి మక్క. ప్రతి సంవత్సరం ఎంత వేస్తావు పసుపు? పోయిన సంవత్సరం 1.5 ఎకరాలు వేసిన, ఇప్పుడు 2 ఎకరాలు వేస్తాను. రేట్ జర పెరిగింది కదా, అందుకోసం అని చెప్పేసి. అంటే ఇది నాగలతో వేయడం వల్ల లాభం ఏంటి? నాగలతో వేయడం వల్ల దుక్కి మంచిగా పొసిగా ఉంటుంది. ట్రాక్టర్ తోటి అను కాబట్టి వర్షాలు పడ్డప్పుడు నీరు గుంజది కిందికి. ఈ ఎడ్డతో వేస్తే చాలా బాగుంటుంది. ట్రాక్టర్తో వేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుంది కొద్దిగా ఈ వర్షాలు. దానికి ట్రాక్టర్ తోటి వేయాలంటే పొడి దుక్కితో వేయాలి, ఇట్లా వర్షాలు పడ్డాక ఎడ్లతో వేయాలి. అంటే ఇప్పుడు మనం కామన్గా ఏదైతే ఉందో ప్రతిసారి మనం ఎడ్లతోనే వేస్తూ ఉంటాం, దిగుబడి పెరుగుతుందా? పెరుగుతుంది.
అంటే మొన్న 2 సంవత్సరాలు వర్షాలు బాగా పడ్డాయి కదా అన్న, జర తగ్గింది. పోయిన సంవత్సరం బాగా నెల్లింది. అంటే నాగలతోనే వేయడం వల్ల దుంప వెడల్పు అవుతుందా? అట్లేం కాదు, ట్రాక్టర్ ఏంటంటే వెయిట్ ఉంటుంది కదా, వెయిట్ ఉండే అని చెప్పేసి ఇదంతా అనగబడుతుంది. అనగబట్టి వర్షపడ్డ నీళ్ళు కిందికి వెంటనే గుంజది. అట్లా అని చెప్పేసి దుంపకుళ్ళు కానీ అదని వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా నాగలతో వేస్తే ఏం రాదు, నాగలతో ఏం చేసి ఎక్క మట్టుకైతే రాదు, ఏం రాదు, ఎలాంటి రోగాలు అయితే రావు. ప్రధానంగా సాధారణంగా గత ఏడాది పసుపు ధరలు అధికంగా రావడంతో నువ్వు 1 ఎకరం పసుపు విస్తీర్ణం పెంచినావు. అంటే గత 2-3 ఏళ్ల క్రితం అయితే పసుపు ధరలు చాలా తక్కువగా ఉండే. అప్పుడు 5 సార్లు వేసినాం, అంతకుముందు ఎకరం 5 సార్లు వేసినాం. పోయినసారి కొద్దిగా ఎక్కువ పెంచిన, ఈసారి ఇంకో 1/2 ఎకర్. అంటే మళ్ళీ వచ్చేసరికి ఇంకా ధరలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఇంకా ఈసారి ఇట్లనే ఉండేనంటే ఇంకో 1/2 ఎకర్ పెంచుతాం. 2.5 పసుపు బోర్డు వచ్చింది, దానివల్ల మనకు ధరలు పెరిగినట్లే కదా? పెరిగినట్లే అనుకుంటున్నాయి. ఇంకా పూర్తి కాలేదు కదా అది, అయితే ఇంకేమైనా పెరగచ్చు. ఇంకా అంటే పసుపు బోర్డు ప్రధాన కారణం ఏంటంటే మనకు మంచి విత్తనాలు ఇవ్వడానికి కోసం, దానికి పసుపు ఉడకబెట్టడానికి యంత్రాలు ఇవ్వడానికి కోసం పసుపు బోర్డు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం రావడంతో మనకు కొంచెం రైతులకు ఆశ పెరిగిందంటారా? పెరిగింది సార్, తప్పకుండా పెరిగింది. మన నిజామాబాద్ మళ్ళీ మనకు దగ్గర, మన డిస్టికే అన్ని విధాలా మనకు దగ్గర ఉంటుంది, లాభం ఉంటుంది. ప్రధానంగా చూసుకోవచ్చు, రైతు అయితే తన చేలలో నాగలితో పంట వేయడం వల్ల దీనికి అంతటికి సంబంధించి నాకు విస్తీర్ణం, ఎందుకంటే ఎలాంటి రోగం రాదు. పసుపు నాగలితో వేయడం వల్ల సాళ్ళు లోతుకు వెళ్తాయి. లోతుకు వెళ్ళడం వల్ల భూమి నీరు పట్టకుండా ఉంటుందని చెప్పి ప్రధానంగా రైతు అయితే చెప్తున్నారు. గాజుల నర్సయ్య చూడొచ్చు మనం నాగలి ఎంత లోపలికి వెళ్తుంది అనేది కూడా మనం ట్రాక్టర్ వల్ల కొంచెం మీదనే గీసుకపోతుంది. ఎందుకంటే వాళ్ళ ట్రాక్టర్ వజన్ వల్ల, వెయిట్ వల్ల పూర్తిగా ఎలాంటి దానికి సంబంధించి పూర్తిగా భూమి అంతా గట్టిగా అవుతుంది. దానివల్ల నీరు ఇనికిపోకుండా పసుపు పంటకు పసుపు పంటకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాగలితో వేయడం వల్ల నాకు దిగుబడి కూడా పెరిగింది. గత 2-3 ఏళ్ల క్రితం పసుపుకు ధరలు తక్కువ ఉండే, నేను అప్పుడు 1 ఎకరం 5 సార్లు వేసాను. ఇప్పుడు 2 ఎకరాల వరకు పెంచాను. ఎందుకంటే పసుపుకు ధరలు రావడం దానికి అంతటికి కూడా ప్రధానంగా నాకు సంతోషాన్ని ఇచ్చింది. పసుపుకు అత్యధికంగా ధరలు రావడంతో నేను 2 ఎకరాలకు పెంచాను. మరింత ధర పెరిగితే మాత్రం మరింత ఇంకో 1/2 ఎకరం నుంచి ఎకరం వరకు పెంచే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తున్నాడు గాజుల నర్సయ్య. పూర్తి స్థాయిలో పసుపు రైతులైతే ఈ ఖరీఫ్ పంటను సిద్ధం చేసుకున్నారు. మొట్టమొదటిగా తల్లి పంటగా భావించే పసుపునైతే రైతులు వేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా మహిళలు కూడా పసుపు అక్కడ వేస్తున్న పరిస్థితి నెలకొంది. పసుపు ఒక్కొక్క దాన్ని కొమ్మును ఒక్కొక్కటి దాన్ని విత్తుతున్న పరిస్థితి ఉంది. మహిళల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో వాళ్ళు అసలు ఎలా పసుపు వేస్తున్నారు ఏంటిదనేది కూడా తెలుసుకుందాం. పూర్తిగా మహిళా రైతులైతే వారు చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ పసుపును ఒక్కొక్క దాన్ని సాల్లో వేసి దీన్ని పూడుస్తున్న పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడైతే ఒక్కొక్క సాల్లో వేసిన తర్వాత పూర్తిగా దీన్ని అంతటికి కూడా మరోసారి నాగలితో పూర్తిగా దాన్ని పూర్తి చేస్తారని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా రైతులందరూ కూడా తమ పంట చేలలో పసుపు వేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పసుపు అయితే వేసుడు పూర్తయిన తర్వాత దీనికి అంతటికి సంబంధించి ఏదైతే వర్షాకాలం ముందుగా రావడము పసుపు దీనికి ఒక్కొక్కటి 2 ఇంచుల నుండి 3 ఇంచుల వరకు దూరం సాళ్లలో వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మహిళా రైతులను అయితే అడుగుదాం, పసుపు విత్తే వాళ్ళని అసలు దీనికి అంతటికి సంబంధించి ఎలా పసుపు పంట వేస్తారు, దీనికి ఎలా కోసారు, ఏ కొమ్మున అనే దానికి అడుగుదాం. చెప్పండి అమ్మా, మీరు ఈ పసుపు వేస్తున్నారు, అసలు ఇది ఏంటిది, అసలు ఈ కొమ్ములను ఎందుకు కట్ చేస్తారు, ఏంటి పరిస్థితి? ఒక్క కొమ్ములో 4 ముక్కలు కట్ చేస్తే 4 దామాలు వెళ్తే దానికి దామకు 10 వెళ్తాయి కదా, ఎక్కువ దిగుబడి వస్తుందని. అంటే మీరు ఈ పసుపును ఎప్పుడు శుద్ధి చేసుకుంటారు, అంటే ఎప్పుడు విత్తనంగా మార్చుకుంటారు? 3వ నెలల. 3వ నెలలు అప్పటి నుండి దీన్ని ఇప్పటిదాకా మాకు పోస్తాం. మొలకలు వస్తాయా? ఇవేంది లాకలు వచ్చేసినాయి కదా, ఇట్లా లాకల్ని కట్ చేసేసి వేసుకుంటాం అన్నట్లు. ఓకే, ఈ మొలక ఇరిగిపోదా మరి? ఇరిగది, ఇరిగినా కానీ మళ్ళీ వస్తుంది. మళ్ళీ వస్తుందా? ఈ సైడ్ విడినాయి చూడండి, ఈ విడితోనే వస్తుంది అన్నట్టు. ఈ సైడ్ విడితోని చిన్న చిన్న ఈ ముక్కలతోని ఎన్ని ముక్కలు కట్ చేసుకుంటే అన్నీ వస్తాయి. ఓకే, పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు? మేము 2.5. ఈసారి ఏమన్నా పెంచిర్రా? 3 ఎకరాలకు పెంచారు. అంటే ఎందుకు పెంచారు? నీరుడు కొంచెం దిగుబడి, రేట్లు కూడా మంచిగా వచ్చినాయి కదా, 15,000 దాకా 12 అట్లా వచ్చేసినాయి. కాబట్టి దీనికి ఎక్కువనే మనం ఖర్చు చేసుకుంటే దీనికి ఎక్కువ. మాకు ఇక తల్లి పంట అంటే ఇదే. ఇక ఎంత ఖర్చు చేస్తారు మీరు ఒక ఎకరానికి వచ్చేసరికి? ఎంత లేనా 30 దాకా వస్తుంది. అంటే ఖర్చు పెట్టుబడి నల్ల మట్టి అదంతా కూడా? నల్ల మట్టి ఉంటది, ఎరుకు 36,000. నల్ల మట్టి ఒక ఎకరానికి పోయాలంటే 50,000 అవుతాయి. అవుతాయి, మొత్తం 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1,00,000 రూపాయలు ఖర్చు, మందులు, అడుగు మందు
మళ్ళీ ఇది ఏంది అమోనియా కూలీలు అవన్నీ అంటే మళ్ళీ పంపు మర్రకు రోగం రాగడం అవన్నీ చేసే వరకల్లా అంతే వస్తుంది. 1,10,000 దాటుతుంది వస్తుంది. మీకు దిగుబడి అయితే బాగా రావట్టే ధరలు ఉంటే లాభం. పోయినసరి లాభం వచ్చింది. అంతకుముందు 8,000 7,000 అప్పుడు అంతగానం ఏం రాలేదు. మొత్తానికి చూసుకోవచ్చు రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ధరలు అధికంగా ఉండడం, దీంతో పాటు మేము గతంలో తక్కువ విస్తీర్ణంలో వేసాం, 2 ఎకరాలు వేసాం, ఈసారి 3 ఎకరాల వరకు పసుపు వేస్తున్నామని చెప్తున్నాం. మేము పసుపును మార్చి నెలలో విత్తనంగా మాల్చుకుంటాం. విత్తనం మలుచుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు మొట్టమొదటిగా వర్షాలు పడిన వెంటనే అత్యధికంగా వర్షాలు పడిన వెంటనే మేము తల్లి పంటగా భావించే పసుపును ముందుగా ఉంటాం. దీన్ని వేసిన తర్వాత మాకు ఎందుకంటే ధర అధికంగా ఉండడం వల్ల విస్తీర్ణం పెంచుకున్నాం, కానీ అత్యధికంగా ఖర్చుతో కూడుకున్న పసుపు పంట ఇది. ఎందుకంటే దీన్ని సాగు చేయాలి, దానికంటే ముందుగా మేము ఎరువులు పోసుకోవాలి, ఎరువులతో పాటు నల్ల మట్టి పోయాలి, దాంతోపాటు ఏదైతే అడుగు మందు 20-20-0-15 కానీ లేదంటే పొటాష్ కానీ ఇలాంటి మందులు పోసుకోవడం వల్ల మాకు అధిక దిగుబడి వచ్చే విధంగా మేము నానా ప్రయత్నాలు చేస్తాం. దాంతోపాటు పసుపు పెరిగిన తర్వాత ఎలాంటి రోగం రాకుండా దానికి స్ప్రేలు కూడా చేస్తామని రైతులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. ముందుగా తల్లి పంటగా భావించే పసుపు పంటను ప్రారంభించారు. పసుపు పంటను మొట్టమొదటిగా ఏదైతే ప్రతిసారి కూడా జూన్ మాసంలో పసుపు పంట విత్తేది, ఈసారి మే మాసంలోనే పసుపు పంట విత్తడం చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం మే మాసంలో వర్షాలు కురిశాయి. ఈసారి కూడా మే మాసంలో అత్యధికంగా వర్షాలు కురవడంతో మేము పసుపు పంటను ముందస్తుగా వేస్తున్నాం. పసుపు పంటకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం అత్యధికంగా దిగుబడి రావడం, దాంతోపాటు ధరలు పెరగడం, దాంతోపాటు తల్లి పంటగా భావించే పసుపు పంటను ముందుగా వేయడం ప్రధాన కారణం అని చెప్పి పసుపు వేసే రైతులైతే చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.